గణేష్ గద్దల కొండ గణేష్ రే శేషు చెప్పన్నా. రే నాకు చెప్పన్నా. సరుకు పంపించమని సూరత్ నుంచి సికిందర్ ఫోన్ చేశాడు. సరుకు పంపించారా? ఏం మాట్లాడారా? అడుగుతుంది మిమ్మల్ని, మాట్లాడారా? పంపించట్లేదు బాస్. ఏ ఎందుకని పంపించలా? మనం తీసుకొచ్చే సరుకుని ఎవడో అడ్డుకున్నాడు బాస్. కబాష్! వాడు ఎవడు అడ్డు తగిలితే అడ్డంగా నరకాల్సింది పోయి అసమర్థులై వెను తిరిగి వచ్చారనమాట. బాస్ పాతికేళ్ళు అవుతుందిరా నేను ఈ చీకటి సామ్రాజ్యాన్ని శాసించడం మొదలుపెట్టి నాకెదురొచ్చిన వాళ్ళని గోపాల్ ఎడారిలో పాతి పెట్టా. నాకడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేశా. గణేష్, గెద్దల కొండ గణేష్ నాకడ్డొచ్చేవాడు ఈ భూమి మీద పుట్టలా. నన్ను ఎదుర్కొనే మగాడొచ్చాడని వింటుంటే విడ్డూరంగా ఉందిరా. వాడు మగాడి కాదు కదా, మగ తీరుడంట. సన్నాసి చవటల్లారా, పారిపోయి వచ్చిందే కాక నా శత్రువునే నా కళ్ళ ముందు పొగుడుతారా? వాడు వీరుడైనా సూర్యుడైనా రణధీరుడైనా వాడి తల తెగ నరికి నా చీకట సామ్రాజ్య గుమ్మానికి గుమ్మడికాయలా వేలాడదీస్తా. వాడిని వదలను, మిమ్మల్ని వదలను. క్షమించటం నా చరిత్రలోనే లేదురా. అక్కడ పారిపోయి వచ్చారు, ఇక్కడ పైకే పోతారు. అర్థమైందా? ఈ గద్దల కొండ గణేష్ కి తన మన జాలి దయా ఉండదు. నా దారి కట్టొస్తే ఎవరికైనా సరే ఇదే గతి పడుతుంది. ఈ కోపం చల్లారాలంటే నా తాపం తీర్చే నా జిగేల్ రాణి జ్యోతిలక్ష్మి రావాల్సిందే.